సాధారణ కుటుంబం నుండి పుట్టి పెరిగిన మమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్లిన తండ్రి చిన్నం సుబ్బిరెడ్డి చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఆయన సేవలను కొనసాగిస్తామని కుమారులు చిన్నం వేణురెడ్డి, చంద్రారెడ్డిలు ఉద్ఘాటించారు. చిన్నం సుబ్బిరెడ్డి సంస్మరణ సభలో వారు మాట్లాడుతూ తన తండ్రి సామాన్య రైతుగా కొనసాగుతూ పంటలలో మెళకువలను తెలుసుకుని మండలంలోనే ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే కాంట్రాక్టర్ గా కొనసాగుతూ ఆ మెళకువలను చెప్పడంతో తనతో పాటు తన తమ్ముడు చంద్రారెడ్డిలు ఉన్నత స్థితికి చేరుకున్నామన్నారు. అలాగే సేవాభావం కూడా ఆధ్యాత్మిక సేవాభావాలు కొనసాగిస్తూ దాంట్లో భాగంగా సిఆర్సీకి ముఖ్య వ్యవస్థాపక సభ్యులుగా చేస్తూ శ్రీ చిన్నం సుబ్బిరెడ్డి ఫంక్షన్ హాల్ ను ఆనాడే మా అన్నదమ్ములు పేరిట అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తన తండ్రి చిన్నం సుబ్బిరెడ్డి తమకిచ్చిన సూచనలు, సలహాలను, వ్యాపార, కాంట్రాక్టర్ మెళకువలను, ఆధ్యాత్మిక భావాలను, సేవా కార్యక్రమాలను నిరంతరం తన తండ్రికి అంకితమిస్తూ వాటిని కొనసాగిస్తామని సంస్మరణ సభలో వేణురెడ్డి, చంద్రారెడ్డిలు ప్రకటించారు. తన తండ్రి ప్రజల కోసం సిఆర్సీ ఫంక్షన్ హాలును లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా నామమాత్రం రుసుముతో త్వరలో ఫంక్షన్ హాలుకు కొత్త హంగులతో ఏసీ నిర్మాణం చేయిస్తామని ప్రకటించారు. అలాగే ఆదిత్య విద్యా సంస్థలలో అత్యధిక మార్కులు పొందిన ఒకరికి బంగారు పథకం తన తండ్రి చిన్నం సుబ్బిరెడ్డి పేరిట పురస్కారంతో పాటు జ్ఞాపిక ప్రతి సంవత్సరం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఆదిత్య శేషారెడ్డి, జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, రావులపాలెం గ్రామ ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కర్రి నాగిరెడ్డి, సిఆర్సీ అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కర్రి అశోక్ రెడ్డి, శాఖ ప్రసన్న కుమార్, కేతరాజుపల్లి సర్పంచ్ అంబటి సుబ్బలక్ష్మి, బొక్క వెంకటలక్ష్మి, యూటీఎఫ్ సభ్యులు జ్యోతిబసు, కుడిపూడి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఆయన చాలా ఏమీ లేకుండా నాన్నగారు అన్నదమ్ములు 5 సిస్టర్స్ ఉన్నారు, మొత్తం 9 మంది సంతానం నాన్నగారికి. ఆయన ఏమీ లేకుండా రావులపాలెంలో మేము నాన్నగారు వచ్చి నెలకే 13 రూపాయలు ఇంటితో నాన్నగారు రావులపాలెం వచ్చుకోవడం జరిగింది. అద్దెంట్లో ఉండేవాడు. మేము నెలకు 13 రూపాయలు ఇచ్చుకుంటూ నాన్నగారు ఈ వ్యవసాయంలో చాలకి మోటార్ వేసి నీళ్లు తోడి ఆ రెంట్ తీసుకునేవారన్నమాట. ఆ చేతికి ఎకరానికి ఎంత అని చెప్పేసి స్టార్టింగ్ అలా స్టార్ట్ అయ్యి ఆయన అలా అంచెలంచెలుగా చాలా కష్టపడుతూ మా అమ్మ నాన్నగారు కూడా జీవితంలో అసలు చాలా పొదుపు, డబ్బులు ఎంత వస్తున్నాయో చూసుకుని ఖర్చు చాలా తక్కువ ఖర్చు పెడుతూ ఆ పొదుపుగా అలా దాన్ని ఏ సంవత్సరం పెంచుకుంటూ అలా అభివృద్ధి చేసుకుంటూ చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి అలా ఇంజిన్ నుంచి ట్రాక్టర్ల నుంచి లారీల నుంచి కార్లకి అలాగే వాటికి మళ్ళీ ఫైనాన్స్ అలా కాంట్రాక్ట్ రంగంలోకి ప్రవేశించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయన చూసి మేము చాలా నేర్చుకోవాలి. ఆయన జీవితాన్ని చూసి మాకు చాలా నేర్చుకోవాల్సి అవుతాయి. మనం నేర్చుకుంటున్నాం కూడా. ఆయన మాకు రోజు ఫోన్ చేసి నా నుంచి మా అబ్బాయిలకి మొత్తం మా అన్నదమ్ములు బిడ్డలకి అందరికీ రోజు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రోజు బ్లెస్సింగ్ ఇస్తా ఉంటారు. మార్నింగ్ ఆయన బ్లెస్సింగ్ మా అందరికీ బ్లెస్సింగ్ ఇచ్చి కానీ ఆయన టిఫిన్ కూడా చేయరు. పూజ చేసుకుని పూజ గదిలోంచే మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారన్నమాట. అన్ని సంవత్సరాల్లో అలా ఇవ్వడం నేను ఏ తండ్రినే చూడలేదు. రోజు ఫోన్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అన్నది నేను చూడలేదు అనమాట. యాక్చువల్గా ఆయన మరి ఆయన పూజ చేసి పూజ గదిలోంచే ధ్యానం చేసిన తర్వాత బ్లెస్సింగ్ ఇచ్చేవారు అనమాట. దాన్ని మాకు చాలా పాజిటివ్ గా తీసుకునేవాళ్ళం. మేము మా అభివృద్ధిలో ఆయన కృషి అనలేదు. యాక్చువల్గా ఆయన పరమతించారు. యాక్చువల్గా మా చేత ఒక రోజు కూడా ఆయన ఏ సేవ చేయించుకోలేదు. అలాగే హాస్పిటల్ కూడా అడ్మిట్ అవ్వలేదు. జస్ట్ ఇంట్లో ఇంట్లో జస్ట్ అయితే స్కానింగ్ చేస్తూ స్కానింగ్ అయిన తర్వాత ఆ రోజే ఆయన హార్ట్ ఆగిపోయి పరమతించారు. యాక్చువల్గా ఆయనకి ఎంతో భక్తిగా ఎక్కువ అంత ఆధ్యాత్మికంగా ఉండేవారు. రోజు కూడా 6-7 గంటలు ధ్యానం చేసేవారు.
అలాగే ఆయన చనిపోవడం కూడా ఆయన 9 సంవత్సరం ఏకాదశి రోజు జరిగిందనమాట. ఆయన ఏం కోరుకున్నారో అదే జరిగింది. నేను చాలా క్లోజ్గా ఉండేవాడిని యాక్చువల్గా. ఆయన నన్ను రావులపాలెం కాదు, నన్ను రాజమండ్రి కూటమి గారు తీసుకెళ్ళరా అని చెప్పారు లాస్ట్ లో కూడా నాతోటి. ఆయన కోరిక మేరకు మేము అలాగే చేసాం. నాన్నగారి నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా అభివృద్ధికి ఆయన చాలా ఆయన కారణం, మాకు మా పిల్లలకి కూడా. మేమిద్దరం కూడా నాన్నగారి నుంచి చాలా నేర్చుకుని ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం. అలాగే నాన్నగారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ ఈ సిఆర్సి చిన్న సుబ్రెడ్డి ఫంక్షన్ హాల్ కి మేమేం చేద్దామంటే ఇలాగా కొంచెం ఏసీ లేకుండా సీలింగ్ లేకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నాన్నగారి పేరు మీద ఉంది కాబట్టి దీన్ని చాలా మళ్ళీ చూస్తులోకి దీన్ని చాలా బాగా తయారు చేసి, అలాగే రావులపాలెంలోనే కళ్యాణ మండపం బాగా తక్కువ రేటుకి ఇచ్చి జస్ట్ ప్రాఫిట్ లాస్ లేకుండా దీన్ని రన్ చేసే విధంగా దీన్ని బాగా చేసి నడుపుదాం ఉంది నాన్నగారి పేరు మీదే. అలాగే నాన్నగారి పేరు మీద మరి విద్యా సంస్థలో సుబ్బిగా రన్ చేసి ఆదిత్య బిజినెస్ స్కూల్ ప్రతి సంవత్సరం కూడా దాంట్లో బాగా చదువుకున్న వ్యక్తికి గోల్డ్ మెడల్ నాన్నగారి పేరు మీదుగా ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే శేషాద్రి గారి సలహా మేరకు మనకి ఏమన్నా సలహా చెప్తే దాని ప్రకారంగా కూడా నడుచుకుంటూ నాన్నగారి పేరు మీద మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా మా అన్నదమ్ములు కలిసి బాధాకరమైనట్టుగా ప్రతి మనిషికి తప్పదు బాగా ఉన్నది. ఆయన ఎంతో సంతోషంగా తన జీవితాన్ని ముగించారు. లాస్ట్ రోజు వరకు కూడా నేను యాక్చువల్గా సత్యం చేయించుకుంటే మధ్యాహ్నం సాయంకాలం ఎలా ఉంది, నోస్ పెయిన్ ఎలా ఉందని మాట్లాడేవారు. నేను జస్ట్ దర్శనం ఉందంటే ఆయన వద్దు నువ్వు రావద్దు, హైదరాబాద్ నువ్వు ఫ్రై చేయకూడదు కదా డాక్టర్ గారు అంటే నేను ఆ రోజు వచ్చాను, ముద్రంగా వచ్చాను అనమాట. యాక్చువల్గా అనుకోకుండా అలా జరిగిపోయింది. చాలా వేణురెడ్డి గారికి అయితే మాటలు రావట్లేదు. నాన్న మీద ఉన్న ప్రేమ అంటే నాన్నకు ప్రేమతో అంటే అదే వాళ్ళ అద్భుతంగా ఇద్దరు పుత్రులు కూడా వాళ్ళ నాన్నగారి గురించి ఈ సభకు ఇచ్చేసిన అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాన్నగారు భౌతికంగా ఈ నెల 10వ తేదీ రాత్రి మాకు దూరం అయ్యారు. భౌతికంగా మాత్రమే. ఆయన ఇప్పుడు మా అందరి గుండెల్లో అన్ని వేళలా కూడా మాతోనే ఉన్నారని ఉంటారని నా పూర్తి విశ్వాసం. నేనే కాకుండా నా కుటుంబం అందరిలోనూ కూడా అందరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగా నిలిచే మా నాన్నగారు అందరికీ తల్లి తండ్రి అందరి పిల్లలకి కూడా వాళ్ళ క్షేమాన్ని వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటారు. అదేవిధంగా నా తల్లి తండ్రి కూడా కోరుకున్నారు. కాకపోతే మాకు అది ఎంతో ప్రత్యేకంగా, అంటే ఎప్పటికీ మాతోనే ఉండే విధంగా భౌతికంగా ఎవరు ఎక్కడికి వెళ్ళినా యాక్చువల్గా వాళ్ళకి నా తల్లిదండ్రికి మేము ఇద్దరు కొడుకులు, మళ్ళీ నాకు 3 కొడుకులు, అన్నయ్యకి మళ్ళీ 2 బాబు, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పిల్లలు, ఇలా అందరితోనూ కూడా ఉదయం పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత
ఆయనకు అందుబాటులోకి వచ్చిన అందరితోనూ అందరికీ తన దీవెనలు ఇచ్చి కానీ ఆయన అల్పాహారం భుజించేవారు కాదు. ఆ విధంగా మా అందరి మీద ఆయనకున్న ప్రేమని జీవితకాలం పాటు చూపించారు. అది మా జీవితాలు కడతేరే వరకు కూడా అదేవిధంగా ఆయన మాతోనే ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి మేము నేర్చుకోవాల్సినవి ఓర్పు, పట్టుదల. ఆ ఓర్పు, పట్టుదల అన్న వాటిలో అదేవిధంగా తోటి వారికి అందరికీ ఏ విధంగా మసులుకోవాలి, వారితో ఎలా మసులుకోవాలి, ఎలా చక్కగా నడుచుకోవాలి అని చెప్పారు కూడా వారి నుంచి ఎంత నేర్చుకున్నా కూడా ఆయనకి చాలా దూరంగానే ఉంటాం. కానీ నేర్చుకుంటూ ఇంకా దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తూ ఈ జీవితాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేము అందరం కుటుంబంతో కూడా ఆ విధంగా వెళ్తామని ఈ సందర్భంగా అందరి దగ్గర నేను తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా నాన్నగారు భౌతికంగా మాత్రమే మాకు దూరమయ్యారు, కానీ మా అందరి హృదయాల్లో మాతోనే ఉన్నారు. దీనికి ఈరోజు మాతోనే కాదు, కుటుంబంతోనే కాదు, చాలామంది హృదయాల్లో ఆయన ఉన్నారని ఈరోజు ఆయన గురించి వచ్చిన అందరినీ చూసి మాకు చాలా చాలా ఆనందంగా, ఈ ఆనందంతో యాక్చువల్గా నాన్నగారి గురించి ఏం మాట్లాడాలంటే మనవాళ్ళు మాట్లాడారు, అన్నయ్య మాట్లాడారు, అందరూ మాట్లాడారు. నాకైతే ఇంకా ఇంతకన్నా మాటలు రావడం లేదు. నాన్నగారి గురించి వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు పరిపూర్ణ జీవి శ్రీ చెన్నం సుబ్బిరెడ్డి గారి యొక్క సంస్మరణ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆయన అభిమానులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చెన్నం సుబ్బిరెడ్డి గారితో నాకు ఇంత సన్నిహిత సంబంధం లేనప్పటికీ సంబంధం ఉన్నంతలో ఒక నిండు వ్యక్తిగా, ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, ఇప్పుడు కూడా కోపతాపాలకు తావు లేకుండా ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతూ ఎప్పుడు మాట్లాడిన దైవచంద్రంతో మాట్లాడే వ్యక్తి శ్రీ సుబ్బిరెడ్డి గారు. ఈరోజు మా మామగారి సంస్మరణ దినోత్సవానికి హాజరైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువర్గం, స్నేహితులు అందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. మా మామయ్య గారు మాకు చాలా సంతోషం. మామయ్య గారు అనగానే ఎంతో ఆనందం. ఆయన స్థితప్రజ్ఞుడు. ఆయనలో ఎలాంటి భావోద్వేగాలు నేను ఎప్పుడూ గమనించలేదు. ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా, చాలా సిద్ధిలాసంగా పలకరింపే మాకు తెలుసు. ఆయన అజాత శత్రువు. ఆయన అంటే ఎవరికి ఎలాంటి కోపాలు, ద్వేషాలు లేవు అనుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఇంతమంది జనాన్ని చూస్తేనే అర్థమవుతుంది. మా మామయ్య గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన అంటే అదొక అద్భుతమైనటువంటి భావన. అలాంటి ప్రేమమూర్తిని మరి ఇంకెక్కడ మేము చూడమేమో అనిపిస్తుంది. చాలా తెలివైన వ్యక్తి. ఆయన గొప్ప వ్యాపారవేత్తే కాకుండా చాలా తెలివైన వ్యక్తి. ఆయన కుటుంబంలో అందుకే తన కొడుకుల్ని కూడా అంత మెరికల్లాగా తయారు చేసుకోగలిగారు.
ఇంకా మా పిల్లల విషయానికి వచ్చేటప్పటికి తేజ కానీ సుగుణి కానీ వాళ్ళ తాతగారు నాన్నమ్మ లక్షణాలని పూర్తిగా పుణికిపుచ్చుకున్నారు అనిపిస్తుంది. మా తేజ భోజనం చేస్తున్నా నవ్వుతున్నా ఎందుకో నాకు వాళ్ళ తాతయ్య గారికి లాగా అనిపిస్తాడు. సుగుణి అయితే వాళ్ళ నాన్నమ్మ జెరాక్స్ కాపీ అనే అనిపిస్తుంది. ఈరోజు మావయ్య గారు మన మధ్యలో లేరు అని అనుకోవడం ఎంతో బాధగా ఉంది. అసలు దాన్ని యాక్సెప్ట్ చేయాలని కూడా అనిపించలేకపోతుంది. నాకు చివరిగా ఒక మాట ఏంటంటే, మావయ్య గారు ఒక అద్భుతమైన భావన, ఆయన పలకరింపు ఒక అనిర్వచనీయమైన లాలన. ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే అనిపిస్తుంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా మావయ్య గారి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, బంధువులు, మిత్రులు, అభిమానులు అందరికీ నమస్కారం అండి. మా మావయ్య గారి కార్యక్రమానికి సంస్మరణ సభకి విచ్చేసిన మీ అందరినీ చూసి, ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూసి మనసుకి ఒక పక్కన సంతోషంగా ఉన్నా కూడా మరొక పక్క చాలా బాధగా ఉందన్నమాట. ఎందుకంటే ఆయనకి 80వ జన్మదినాన్ని జరపాలని కోరుకున్నాము. కానీ ఆ కార్యక్రమానికి బదులు ఈ కార్యక్రమాన్ని జరిపించాల్సి వచ్చింది. దాని గురించి కొంచెం బాధగా ఉన్నా కూడా ఇంతమంది మధ్య, ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్య ఈ కార్యక్రమం ఇలా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. అందుకు సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములండి. మా మావయ్య గారు రోజు ఎప్పుడూ కూడా ఎలా మొదలయ్యాడంటే, మమ్మల్ని అందరినీ దీవించడంతో మొదలుపెట్టిన ఆయన రోజు సాయంత్రం పూర్తయ్యేటప్పటికి, ఈరోజు మీరు ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము అనుకున్నాము, వాటికి సంబంధించి రిజల్ట్ గురించి కనుక్కొని దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇస్తూ అలా ఆయన రోజు పూర్తవుతూ ఉంటుంది. ఎప్పుడైనా అనారోగ్యంగా ఉండి ఆశ్రమంలో జాయిన్ అవ్వడము అలా జరిగినప్పుడు ఆయన ప్రతిరోజు సాయంత్రం పూట ఫోన్ చేసి, మా లక్ష్మి ఎలా ఉందమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని ఒక అరగంట పాటు నాతో మాట్లాడి కానీ పెట్టేవారు కాదు. అక్కడ ఆరోగ్యం సెట్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా కూడా విలవిల్లాడిపోయేవారు అనమాట. అత్తయ్య గారు పోయిన తర్వాత 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల్లోనూ ఆయన తీసుకుని ఏ ఫుడ్ అయినా సరే మొదటిగా ఆమెకి నివేదించిన తర్వాత మాత్రమే ఆయన ఆహారాన్ని తీసుకునేవారు. ఎప్పుడు ఆమె యొక్క స్మరణలోనే ఉండేవారు. ఆవిడ జ్ఞాపకాల నుంచి అస్సలు కొంచెం కూడా పక్కకు ఉండడానికి ఆయన అస్సలు ఇష్టపడేవారు కాదు. ఎప్పుడు మేము ఆయనకి ఏమైనా పంపించినా లేకపోతే ఆయనని ఎలా చూసినా దేని గురించి అయినా కానీ ఎప్పుడు దేని గురించి కూడా చిన్న కామెంట్ కూడా ఉండేది కాదు. మేము చేస్తే మాకు పుణ్యం, లేకపోతే లేదు, అంతే తప్ప వీళ్ళు ఇలా రాలేదు, వీళ్ళు ఇలా చేయలేదు, వీళ్ళు ఇలా పెట్టలేదు అనే మాట ఎప్పుడు కూడా, ఆ వాయిస్ ఎప్పుడు ఆయన నుంచి మాకు ఎప్పుడు కూడా వినిపించలేదు. అంత మంచిగా ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉండేవారనమాట. మా మావయ్య గారి జీవితం చాలా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించారని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆయన చాలా చిన్న స్టేజ్ నుంచి ఎంతో కష్టపడి ఎంతెంతో ఉన్నతమైన శిఖరాలని అధిరోహించారు. ఎన్నో కష్టాలని చూశారు. అలాగే ఎంతో సంతోషాలని, సుఖాలని కూడా ఆయన అనుభవించారు. ఆయన 4 మనవలు, మనవరాలు, మా అందరితోనూ ఆయన ఎంతో సంతోషంగా జీవించేవారు. ఎంతో మందికి సహాయం చేసేవారు. ఎంతో మంది అభివృద్ధికి ఆయన తోడ్పడ్డారు. అలాంటి పరిపూర్ణమైన జీవితం దక్కడం అన్నది అంత ఆషామాషి విషయం కాదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక చనిపోయిన వ్యక్తిని చూస్తున్నట్టుగా కాకుండా ఎంతో తేజస్సుతో ఆయన నిండుగా నవ్వుతూ ఉన్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుందో అదేవిధంగా ఎంతో నిండుగా ఇంకా ఆయన ఉన్నారా, ఆయన స్టమక్ కదులుతుందా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంది ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు. అలా అంత దైవత్వం ఉట్టిపడేటట్టుగా ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఇంక మనకి ఆయన లేరే, ఆయన బ్లెస్సింగ్స్ మనకి ప్రతిరోజు ఫోన్ చేసి ఆయన దీవించటం అదంతా కూడా మనకి లేదే అని
బాధ కలిగింది. కానీ ఎప్పుడు ఆయన ఫోన్ చేసి ఫోన్లో దీవెనలు ఇస్తూ ఉన్నప్పుడు నా మనసుకు ఒకటే అనిపించేది. ఒకసారి మావయ్య గారిని బ్లెస్సింగ్స్ని రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలి అని అనుకునేదాన్ని. అనుకోకుండా నా 50వ బర్త్డే రోజున ఆయన వీడియో తీసి పిల్లలు ఇచ్చారు నాకు. అది చూసినప్పుడు నా కోరిక ఎలా తీరింది అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. 15 సంవత్సరాల చిన్న అమ్మాయిగా, చిన్న కోడలిగా ఇంటిలోకి నేను అడుగుపెట్టాను. అప్పటి నుంచి అత్తయ్య గారి దగ్గర నుంచి, మావయ్య గారి దగ్గర నుంచి ఎంతో జీవితానుభవాన్ని నేర్చుకున్నాను. ఎన్నో అమూల్యమైన సలహాలను తీసుకున్నాను. నాకు ఇప్పటికీ కూడా అత్తయ్య గారు లేరు అనే ఫీలింగ్ నాకు కలగదు. ఎందుకంటే ఆవిడ దృష్టిలో మనసులోకి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకునేవారు. ఎప్పుడో జీవితంలో ఏదో ఒక టైంలో ఈ విషయం వీళ్ళకి అవసరం అవుతుంది అనుకున్న విషయాన్ని కూడా నేను మా ఎందుకన్నా మంచిది చెప్తున్నాను అని చెప్పేసేసి నాకు విషయాల్ని చెప్తా ఉండేవారు అనమాట. ఆవిడ లేని సమయంలో ఆ పనులు మనం చేసుకోవలసి వచ్చినప్పుడు ఆవిడ ముందుగా చెప్పి ఉంచిన విషయాలని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు దాని గురించిన అప్పుడు అత్తయ్య గారు ఇలా చెప్పారు నాకు అని నేను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఆవిడ నా దగ్గర లేరు అనే ఫీలింగ్ నాకు అసలు కలగదు. మావయ్య గారిని మూర్తి మించినట్టుగా ఉంటాడు మా పెద్దబాబు. తను ఏం చేసినా ఆ నిదానము, ఆ మాట, ఆ నడక, ఆ నడత అచ్చంగా మావయ్య గారిని మూర్తి మించినట్టుగా ఉంటాడు. రెండో బాబుని చూస్తే అచ్చమ్మ అత్తయ్య గారు నవ్వుతున్నట్టుగానే ఉంటుంది. మూడో బాబుని చూస్తే అచ్చంగా మావయ్య గారు అంత శాంతంగా, నిదానంగా అలా ఉండడం అంతా నాకు మా ముగ్గురు పిల్లల్లోనూ మావయ్య గారు పోలికలు నాకు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. మావయ్య గారిని గురించి, అత్తయ్య గారి గురించి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు పడిన కష్టాలు కానీ, వాళ్ళు తీసుకున్న అచీవ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని నేను పిల్లలతో చెప్తా ఉంటాను, కథలుగా చెప్తా ఉంటాను. అవన్నీ నేర్పిస్తూనే వాళ్ళని పెంచాను. వాళ్ళకి కూడా వాళ్ళ నాయనమ్మ గారన్నా, తాతయ్య గారన్నా చాలా విపరీతమైన గౌరవం. మా మనవులు కూడా ఊహ తెలియని మా చిన్న మనవడు, మనవరాలతో సహా వాళ్ళ ముసలి తాతగారంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. మా రెండో మనవడు 3 సంవత్సరాల వయసులోనే వాళ్ళ తాతయ్య గారికి ఫోన్ చేసినప్పుడు, తాతయ్య గారు మీరు ఒక్కరు ఆ ఇంట్లో ఎందుకుంటున్నారు, మీరు మా దగ్గరకు వచ్చేసేయండి హైదరాబాద్ అని చెప్పేసి వాడు చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడేవారు అనమాట. అస్తమాను అదే తలుసుకుంటూ సంతోషపడేవారు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా, మగపిల్లలిద్దరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు అన్నట్టుగా కాకుండా మన తాతయ్య గారు ఇంక లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని ఒక బాధతోటి వాళ్ళు అటెండ్ కావడం, వాళ్ళ బాధ్యతగా వాళ్ళ తాతయ్య గారికి ఆ దివిటీలు వేయటం, ఇదంతా చూస్తే అత్తయ్య గారు, మావయ్య గారి యొక్క చిన్న పిల్లలకి కూడా వాళ్ళు ప్రేమించే విధంగా ఆయన ఎంత బాగా పిల్లల్ని ట్రీట్ చేశారు అని అనిపిస్తుంది. వాళ్ళెంతో వాళ్ళ బాధని వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట. వాళ్ళ మావయ్య తాతయ్య గారితో ఉన్న అనుబంధాన్ని, వాళ్ళ బాధని పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు అనమాట. అంత బాగా మంచిగా వాళ్ళతోటి సంబంధాన్ని కొనసాగించేవారు. ఎంతో కృషి, తెలివితేటలు, పట్టుదల వీటితో పాటు ఆయన చాలా ధైర్యమైన వ్యక్తి. మా పెళ్ళైన 1.5-2 సంవత్సరాల ఆ టైంలో మాకు వరల్డ్ బ్యాంక్ వర్కులు వచ్చాయండి. ఆ సమయంలో వర్కులు వచ్చాయి, అంతా బాగానే ఉంది. సడన్గా అనుకోకుండా ఎదురైన సమస్యల వల్ల ఆ వర్కుల నుంచి వెనక్కి రావడం అన్నది కుదరలేదు. వర్కుల్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో దాన్ని పెట్టుబడి కోసం అని చెప్పి మా యావదాస్తులు దానికి తాకట్టు పెట్టి దానికి మనీ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా అత్తయ్య గారు తన జ్యువెలరీ మొత్తం ఇచ్చేశారు తీసుకొచ్చి. అలా అత్తయ్య గారు ఇవ్వడం చూసి మా అక్క, నేను కూడా మొత్తం మా జ్యువెలరీ, చిన్నపిల్లల మెడలో వస్తువులతో సహా మొత్తం జ్యువెలరీ తీసుకొచ్చేసి మేము ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇంకా మొత్తం అంతా పెట్టుబడులకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన బావగారు ఇద్దరు కూడా బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు. మొత్తం మనకంటూ ఏమీ లేకుండా మొత్తం
మనము పెట్టుబడిగా పెట్టేశాము, ఇప్పుడు ఇంకా మన పరిస్థితి ఏంటి, ఇది ఏదైనా తేడా అయితే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళిద్దరూ బాగా టెన్షన్ పడేవారు. ఆ సమయంలో మావయ్య గారు కొడుకులిద్దరిని వెన్ను తట్టి, ఏం అంత బాగుందా, భగవంతుడు చల్లగా చూసాడా, మనం అంతా చాలా బాగుంటాము, లేదంటే మిమ్మల్ని మళ్ళీ నేను ట్రాక్టర్ ఎక్కైనా సరే నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను పోషించుకుంటాను, మీరు అలాగే మీరు టెన్షన్ పడద్దు, మనకంతా బాగుంటుంది అని చెప్పి కొడుకులిద్దరినీ కూడా వెన్నుదన్నుగా ఉండి తను కూడా మా వర్కుల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళిద్దరితో పాటు యువకులైన కొడుకులిద్దరితో పాటు తను కూడా అంత ఉత్సాహంగా ఆ తెల్లవారుజామున లేచి లేదా అర్ధరాత్రి వరకు వాళ్ళతో తిరిగి వాళ్ళతో పాటు తను కూడా వర్కుల్లో పార్టిసిపేట్ చేసి అవన్నీ ఒక కొలిక్కి వచ్చేదాకా కూడా ఆయన చూపించిన కొడుకులకి ఆయన ఇచ్చిన సపోర్టు చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సమయంలో మా మామయ్య గారికి ఏంటంటే ఎప్పుడు కూడా ఏ చిన్న వస్తువులు పెట్టుకున్న ప్రతి వస్తువు పెట్టుకోవాలన్నమాట, ఇంట్లో ఉంచేసేయకూడదు, చేయించుకున్న ప్రతి వస్తువు కూడా అలంకరించుకోవాలి, ఏది ఉంచేసినా కానీ అది పెట్టుకోలేదు ఇది పెట్టుకోలేదు అని అడిగేవారు అనమాట. అలాంటిది మొత్తం నగలు ఏ వస్తువు ఒంటి మీద లేకుండా ప్రతి వస్తువు ఇచ్చేసేటప్పటికి ఆయన మమ్మల్ని చూసి ఆయన చాలా బాధపడేవారు అనమాట. అనుకుంటానండి ఆయన ఇప్పుడు పైకి ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఆ వర్కులు వచ్చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ బిల్స్ తోటి మాకు నగలు చేపించారనమాట. చేపించినప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, మావయ్య గారు ఇలా ఇచ్చేసామని చెప్పి ఆయనకి బాగా బాధ కలిగింది అనుకుంటా, అందుకే మనకి వెంటనే జ్యువెలరీ చేస్తున్నారని చెప్పి అప్పుడు ఎప్పుడు మమ్మల్ని చూసి ఆయన సొంత కన్న కూతురు లాగానే ఆయన ఫీల్ అయ్యేవారండి. ఆయన లేరు, అత్తయ్య గారు లేరు అనే ఫీలింగ్ మాకు అస్సలు అనిపించట్లేదు. ఎందుకంటే ఏం చేస్తున్నా వాళ్ళు చెప్పిన మాటలే, ఏ పని చేస్తున్నా వాళ్ళు మాతో పాటు ఉండి ఇది ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అన్న చెప్పిన మాటలే. మా యొక్క ప్రతి ఆలోచనలోనూ ఆచరణలోనూ కూడా వారిరువురు నిండే ఉంటారు. మేము చేసే ప్రతి పనిలోనూ కూడా వారి సపోర్ట్ ఉంటుంది, వారి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మాతోనే ఉంటుంది. ఆ భగవంతుడు వారి ఆత్మకి శాంతి కలిగించి వారికి ఉన్నత లోకాలను సంప్రాప్తి చేయాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసిన పెద్దలందరికీ నమస్కారం. తాతయ్య గారి గురించి చెప్పాలంటే అందరూ ముఖ్యంగా వాడే పదాలు చాలా కష్టజీవి అండ్ చాలా మృదుభాషి. జనరల్గా ఎవరైనా బంధువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ర్యాండమ్గా గొప్పవాళ్ళు అది ఇది అని చెప్పి ఒకరు చెప్పొచ్చు, ఇద్దరు చెప్పొచ్చు. కానీ నాకు తెలియకుండా నాకు పరిచయం లేని వ్యక్తులు కలిసినప్పుడు పలానా సుబ్బిరెడ్డి గారు మనవండి అని చెప్పినప్పుడు మీ తాతయ్య గారు మాకు పరిచయం, మీ తాతయ్య గారికి నేను పరిచయం లేదు కానీ మీ తాతయ్య గారు మాకు పరిచయం అమ్మా అని చెప్పి చాలామంది నాతో వివిధ సందర్భాల్లో మాట్లాడున్నారు. దాంట్లో ఒక సందర్భం వచ్చేసరికి మేము కాంట్రాక్టర్స్ అమ్మ, రోజు పొద్దున్నే మేము కాంట్రాక్ట్ నిమిత్తం కాలేజ్కి బయలుదేరి కాకినాడ దగ్గరలో కాంట్రాక్ట్ చేసుకుని మళ్ళీ వర్క్ చూసుకుని మళ్ళీ బ్యాక్ వస్తుంది ఈవినింగ్ 6. ఇది మా దినచర్య. దాంట్లో మేము అందరికంటే ముందు కుర్ర వయసులో ఉన్న వాళ్ళం మేము బయలుదేరి వెళ్తుండగా పొద్దున్న సుమారు 7:30 ప్రాంతానికి ఆల్రెడీ సుబ్బిరెడ్డి గారు సైట్లో ఉండి నిలబడి పనిచేయించేవారు. మధ్యాహ్నం భోజనం చేసే టైం కూడా ఆయన నిలబడి ఉండేవారు. సాయంత్రం వచ్చి మేము ఇంటికి వెళ్తుండగా కూడా ఆయన అక్కడ నిలబడి పనిచేయిస్తూనే కనబడేవారు. సుమారుగా ఆయన వయసు అప్పటికి 55 ఏళ్ళు. అప్పటికి కూడా ఆయన అంత కష్టపడి వర్క్ చేసే నేషన్లో ఉన్న వ్యక్తి. నేను మా తాతయ్య గారిని అడిగాను, తాతయ్య గారిని మీ గురించి ఎలా చెప్పారు, నాకు ఎందుకు మీరు అంత నిలబడి మీరే పని చేయించాల్సిన పని ఏముంది, మనకి మీరు అలా కూర్చుంటే పని జరుగుతుంది కదా అంటే, మనము కూర్చుంటే మన వెనకాల నిలబడి మనం రిలాక్స్ అయితే మన వెనకాల అందరూ కూడా రిలాక్స్ అవుతారు. నాయకుడు అనేవాడు ముందు నడిస్తే వెనకాల జనాలు కూడా ఉరుక్కుంటూ వస్తారు. ఏదైతే నేను ఆ రోజు పొద్దున్నే ఆన్ టైం వెళ్ళి అక్కడ నించుంటే పనికి ఎక్కే వాళ్ళు ఒక అరగంట ముందు ఎక్కుతారు, పని నుంచి దిగే వాళ్ళు ఒక 10 నిమిషాలు లేట్గా దిగుతారు. మళ్ళీ వాళ్ళ భోజనం సమయం అయిన తర్వాత విశ్రాంతి తీసుకునే గ్యాప్లో అక్కడ నేను నించునుంటే మళ్ళీ ఒక పావుగంట ముందైనా వచ్చి పనిచేయడం మొదలు పెడతారు. ఇలాగా నేను ఓవరాల్గా ఒక గంట పైన పనిని నేను ఇక్కడ పెంచే ఇది నేను కేవలం అక్కడ నించోవడం వల్ల జరుగుతుంది. సుమారు 100 మంది కార్మికులు ఆ రోజు పనిచేస్తున్న రోజున ఆయన
నేను ఓవరాల్గా ఒక్క మనిషిని నేను నిల్చోవడం వల్ల ఎంత ప్రొడక్టివిటీని నేను పెంచగలిగాను అని చెప్పని దాంట్లో నాకు ఆయన విశ్లేషించి చెప్పిన దాంట్లోంచి నేను చాలా లెసన్స్ తీసుకున్నాను. ఇలాంటి లెసన్స్ తాతయ్య గారి దగ్గర నుంచి అనేకమైన లెసన్స్ మీ అందరికీ చాలా అనుభవాలు ఉండొచ్చు. ఈ అనుభవం మీతో చెప్పుకుందాం అనుకున్నాను. అండ్ ఆయన చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. అంటే ఆయన మాట్లాడే మాటలు చాలా తక్కువ, కానీ విపరీతమైన అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే దానికి ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. నా పెద్ద బాబు పుట్టినప్పుడు తాతయ్య గారి ఇంటికి చూడడానికి వచ్చారు. ఇంటికి పిల్లలు ఎత్తుకొచ్చినప్పుడు కూర్చున్నారు, చాలాసేపు కూర్చున్నారు, సుమారుగా ఒక గంట కూర్చున్నారు. ఆయన నీరసంగా కనిపిస్తుంది ఆయన మొక్కల్లో. డాడీ చెప్పారు బయలుదేరి నాన్నగారు అంటే కదలట్లేదు, ఎందుకో కదలట్లేదు, అలా కూర్చొని చూస్తున్నారు. ఇలా 2 గంటల తర్వాత మా అబ్బాయి పాస్ పోసిన తర్వాత బయలుదేరాడు. ఏంటి అంటే ఆయనకి చూడాల్సింది మొత్తం బాడీ ఫంక్షనింగ్లో యూరినల్ అనేది చాలా ఇంపార్టెంట్, దారి బాగుందిరా అని చెప్పనేసి వెళ్ళిపోయారు. సో అంటే సుమారుగా అది ఆయనకి 65 సంవత్సరాల పైన వయసు వచ్చి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిదాన్ని చాలా సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఒకసారి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో ఆయనకు తెలియదు నేను ఎంత బాగా చేస్తాను బాగా చేయట్లేదు అనేది. కార్ ర్యాండమ్గా అక్కడ పక్కన పెట్టిందాన్ని వెనక్కి పార్క్ చేయి ఎక్కడ అని చెప్పి తాళం ఇచ్చేసాను. నాకు ఎందుకని నాకు అర్థం కాలేదు. నేను మెల్లగా పార్క్ చేసి ఇచ్చాను. తర్వాత నాన్నగారు చెప్పారు నాకు, నీకు డ్రైవింగ్ ఎదురుగుండా చేయడం ఎవరైనా చేస్తారో, రివర్స్ చేసి మన ఇంట్లో ఇరుకులోకి నువ్వు కార్ని కరెక్ట్గా పెట్టగలిగితే నీ డ్రైవింగ్ బాగా వచ్చిందని ఒక అబ్జర్వేషన్తో ఆయన తెలుసుకోవడానికి నీ చేతికి తాళం ఇచ్చారు, మరి ఏమీ లేదు అని చెప్పి. సో ఇలాగా ఆయన రకరకాల ఈజ్ అ జీనియస్. ప్రతి దాంట్లో కూడా మెలకువల్ని ఎలా చేస్తే బాగుంటుందనే దాన్ని అబ్జర్వ్ చేయగలిగే ఒక మహోన్నత వ్యక్తి. అలాగే రాజకీయాల్లో కూడా నాకు అంటే ఉన్నవాళ్ళు మా బ్రదర్స్ అందరిలో నేను పెద్దవాడిని అయ్యేసరికి కొంత ఆయనతో పాటు ఎంపీపీగా ఉన్నప్పుడు వేరియస్ సభలకి నన్ను మా అక్కని కూడా చాలా సభలకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ టీచర్స్ అందరి దగ్గర నుంచి కూడా ఓన్లీ ఎంపీపీ టైంలో కాదు, ఎంపీపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కనిపించినా కూడా చిన్న సుబ్బిరెడ్డి గారు మాకు ఎంతో బాగా చేసి పెట్టారని చెప్పి టీచర్స్ వాళ్ళ మాటలు అంటే జనరల్గా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మాటల్లో చెప్తూ ఉంటారు, పలానా ఇదేంటి మీరు నాకు ఇష్టం అది అని చెప్పి కౌరుల్లో చెప్తూ ఉంటారు. కానీ అలా కాకుండా టీచర్స్ చిన్న సుబ్బిరెడ్డి గారి హయాంలో అక్కడ పనిచేసిన టీచర్స్ ఎవరైనా వారి కళ్ళల్లో చిన్న సుబ్బిరెడ్డి గారి మీద ఉన్న ప్రేమ భక్తి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంత గొప్ప వ్యక్తి చిన్న సుబ్బిరెడ్డి గారు. థ్యాంక్ యూ. జరిగి 2 వారాల ముందు కూడా ఆయన నాకు ఫోన్ చేసి ఇలా బ్లెస్సింగ్స్ ఇవ్వడం. బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, కోటి లాభ ప్రాప్తిరస్తు, ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యములతో తొలతూగుతూ ఉండుగాక. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా కాపాడి రక్షిస్తూ ఉండుగాక. ప్రతి పనిలోనూ కూడా ఆ పరమేశ్వరుడు తన సాయాన్ని ఎప్పుడూ అందజేస్తూ ఉండుగాక. ప్రపంచంలోని అత్యుత్తమమైన స్థానంలో ఉండాలి మా చిన్ని బాబు. ఎప్పుడు ఇలాగే దీవిస్తారండి. ఎప్పుడు తాతయ్య గారికి దండం పెట్టుకున్నా నాకు ఈ దేవుని వినిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇట్లాగా తాతయ్య గారిని చూసిన ప్రజలు ఇలా దండం పెట్టుకోవడం. అట్లాగే మా నాన్నగారికి పెద్దనాన్న గారికి అట్లాగే మా అందరికీ కూడా తీరని లోటు. వారి తరఫున ఈ చిన్న పాట మా తాతయ్య గారి కోసం. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ ముల్ల బాటలో నువ్వు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ముల్ల బాటలో నువ్వు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో, పరమాన్నం మాకు దాచి ఉంచావు. ఓ నాన్న
అమృతము కన్నా అది ఎంతో మిన్న. ఓ ఇవాళ నేను యూఎస్లో మాస్టర్స్ డిగ్రీ ఫినిష్ చేశాను. అలాంటిది నేను కొనుక్కునే యూఎస్ ఫ్లైట్ టికెట్ కూడా మా తాతయ్య గారు మాకు ఇచ్చిన చెల్లిని చెలవ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి తాతయ్య గారికి ఏమిచ్చి మేము నివాళి అర్పించుకోగలమో కూడా మాకు తెలియదు. ఆయన గుండె ధైర్యం, ఆయన ఆశీర్వాదం, ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఇవే మాకు నిజమైన వారసత్వం. ఇంకేం చెప్పాలని తెలియదండి. ఇవంతా కూడా ఓర్పుగా విన్నందుకు మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు కోపంగా కానీ లేకపోతే ఎవరి మీద కసురుతాం కానీ ఎవరిని ఏమైనా అంటాం కానీ ఆయనకి అసలు శత్రువులే లేవు. వేరే దేశాల్లో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న, సిటీస్లో ఉన్న, ఊరిలో ఉన్న ఆయన ఎప్పుడు మాతో మంచిగా టచ్లో ఉండేవారు. రోజు 9:30 కల్లా ఫోన్ చేసి ఒక 2 నిమిషాలు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ రోజు ఏం చేస్తున్నారు, ఏ మీటింగ్స్ ఉన్నాయని అడిగేవారు. అలాగే సాయంత్రం అవుతులకి 5-6 ఫోన్ చేసి మళ్ళీ ఆ పని ఎంతవరకు వచ్చిందని అడిగేవారు. అందుకని తాతయ్య గారు మా అందరికీ అంత దగ్గరగా ఎప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. అప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు, సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, అలాగే ఎంతో మందికి సాయం చేశారు. ఇప్పటికీ చెప్తారు నాతో, చెన్నం సుబ్రెడ్డి గారు అంటే ఎప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా పనిచేసేవారని చెప్పి. అదంతా మాకు ఇప్పుడు చెప్పినా మాకు చాలా గౌరవంగా ఉంటుంది. ఆయన మెంటాలిటీ ఎప్పుడు విన్నింగ్ మెంటాలిటీ. అప్పుడు చెన్నై నుంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొని రావులపాలెం వరకు తీసుకొచ్చి అది రిపేర్ చేసి పెయింట్ వేసి అన్ని ఆయన అమ్మేవారు. ఎంత కష్టపడేవారు. ఇప్పుడన్నా అక్కడి నుంచి రావాలంటే 12 hours 14 hours పడుతుంది. అప్పుడు రావాలంటే అట్లీస్ట్ 2-3 days పట్టేది. అంత కష్టపడి రూపాయి పోగు చేసి ఈ రోజు మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఆయన వేసిన మొదటి పెట్టది. ఈ రోజు మేము దాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఆయన కష్టం మేము ఫ్రూట్స్ అంటే చూసారా, ఆ ఫ్రూట్స్ మేమే. అది ఈ రోజు తాతయ్య గారు సంస్మరణ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ఎమ్మెల్యే గారికి, అలాగే ఇతర మీ అందరితో కూడా నాకున్నటువంటి కొన్ని మెమరీస్ షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు తాతయ్య గారి గురించి. అలా చాలా మంది చెప్తున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే అసలు కొంచెం కూడా చికాకు లేకుండా, విసుక్కోకుండా, ఏ చిన్న క్వశ్చన్ అడిగినా కూడా మేము పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తూ ఎంతో ఓర్పుగా సమాధానం చెప్తూ ఉండేవారు, చాలా డీటెయిల్డ్ గాని. అలాగే నేను ఆల్మోస్ట్ డేస్ బేబీస్ అంటే రోజులు పాపగా ఉన్నప్పుడే నన్ను రోజు కార్లో ఎక్కించుకుని ఆ ఒడిలో పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తూ నాన్న ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు. ఆ విషయం నాకు యాక్చువల్గా గుర్తులేదు, కానీ చాలా సార్లు చెప్తూ ఉండేవారు, నేను ఇలా చేసేవాడిని, ఇలా వచ్చేవాడిని, నీతో ఇలా ఆడుకునేవాడిని అని చెప్పి. కానీ నాకు అది ఎప్పుడు తెలిసింది అంటే, నాకు కూడా ఒక బిడ్డ పుట్టిన తర్వాత దాన్ని నా ఒళ్ళో పెట్టుకున్న తర్వాత ఆ మమకారం అనేది నాకు అప్పుడు తెలిసింది యాక్చువల్గా. సో ఎందుకంటే ఎంతో ప్రేమ అది ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాగే మన అందరూ చెప్తున్నారు చాలా కష్టజీవి అనేది 100% కరెక్ట్. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడైతే పౌల్ట్రీ అనేది స్టార్ట్ చేసామో ఈమెతో. తాతయ్య గారి కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. తాతయ్య గారితో నాకున్న మొట్టమొదటి జ్ఞాపకాన్ని మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. నేను స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు సాయంత్రం తాతయ్య గారు, ఎరా స్కూల్ ఎలా ఉంది అని అడిగారు. నాకు స్కూల్ నచ్చలేదు తాతయ్య గారు అన్నాను. తర్వాత రోజు ఉదయం నన్ను స్కూటర్ ఎక్కించుకుని ఊర్లో ఉన్న స్కూళ్ళన్నీ తిప్పి ఏ స్కూల్ నచ్చింది అని అడిగారు. నేను చెప్పాను. అదే స్కూల్లో నేను జాయిన్ చేశాను. నేను చాలా చిన్నపిల్లవాడిని, నాకు ఏదో ఒకటి చెప్పి స్కూల్కి పంపించేయచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. నాకు ఏది ఇష్టమో అదే చేద్దాం అనుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమతో చూసుకున్నారు. రోజు ఫోన్ చేసి ఆశీర్వదించేవారు. అది తాతయ్య గారితో మీకున్న అనుబంధాన్ని మీరందరూ ఇక్కడికి వచ్చి తెలియచేయడం నాకెంతో ఆనందంగా ఉంది.
ధన్యవాదాలు.